సారీ సూపర్. మీరు ఈ ప్రజలందరికీ చక్కగా ఆనందపరిచినందుకు మరొకసారి థాంక్స్. మీది ఇంకా ఒక పాట తీసుకుంటాం. నైస్ 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 నైస్. థాంక్యూ కేఎస్రావు గారు. చక్కగా జీ సాయి బిందు మై ఫేవరెట్. వేర్ ఆర్ యు? కమ్ ఆన్. సో ఇన్ ది మీన్ టైం నా ఏకైక పుత్రిక మిస్ యాసిత మీ ముందుకి ఉయ్యాల జంపాలనే పాటను పెడుతుంది. అండ్ షీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. మీ అందరి ముందుకు తీసుకొస్తున్న పాట ఉయ్యాలైనా జంపాలైన పాట. स्टाइल मारुछा ए नानी तमे कित्ते धनो स्टाइल मारुछा लाल जरा जरा हट के करी मुंह के तमे सजे करी कित्ते धनो स्टाइल मारुछा ए नानी तमे कित्ते धनो स्टाइल मारुछा आखी थी तो गजल माखी तिरछी नजर तमे मारी पिला के तमे घायल करुछा ए नानी तमे ई पिला के घायल करुछा हे तोर चाहनी लुबलुवानी सबे दिन को थोरे तते नाय देखले मन नाय भरे तोर ब्यूटीनेस मते मारी देला रे मुई झुरी मली तोर चेहरा खाली खाली है मनर महीना तते देखला दिन उड़ी गला चेना एते सुंदरी केनता हेलु जाने जाना मते पागल कलु रसी देलु जानी जानी करी फसे देलु है मते तमे बजा करुछ हाय धांगेरे मते तमे बजा करुछ सुंदरी बेला तड़पे करी मते तमे कही देला मते तमे भल पाउछ ए सते नानी मते तमे भल पाउछ आखी थी तोर गजल माखी तिरछी नजर तमे मारी पिला के तमे घायल करुछ ए नानी तमे ई पिला के घायल करुछ ई पिला के घायल करुछ ए नानी तमे ई पिला के घायल करुछ ఈ పాపను చూస్తూ ఇక్కడికి వచ్చి తెలియని ప్లేస్ లో ఒక డాన్స్ చేయడం అంటే ఏంటంటే కళ యొక్క నెక్స్ట్ రూపం అండి. శ్రీధర్ థ్యాంక్స్. మేము చాలా మంత్రముగ్ధం అవుతున్నాం. నీ పాప ఈ స్టేజ్ అందుకుందంటే నువ్వు రాబోయే రోజుకి ఎలా ఉండాలో తెలుసుకో.
ఐఎమ్ ఫుల్లీ సపోర్టింగ్ యూ ఫర్ దిస్. అండ్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ మాకు కొద్దిగా నేర్పించలే. BKS, వేర్ ఆర్ యూ? రియలీ గ్రేట్. చాలా చక్కటి ఎక్స్ప్రెషన్స్ ఉంది, ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రండి మీరు, మూర్తి, జిఎల్ మూర్తి డాటర్స్. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीं तारा धीं धीं तारा जतुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो नामशतं मूल नतुलतो नापैननी चूपापेला शरणंटिने जननी नाद विनोदिनी भुवन पालिनी वे अनाथ रक्षणनी विधि कादटे मुरविनी चेरवडे నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేసా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా సతతము నీ స్మరణే ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నాపైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణని విధి కాదటే మురవిని చేరవటే ఇది ఏమిటి? ఎక్కడున్నామా? నాకైతే స్టూడియో కనబడింది. మీకు ఎలా ఉందో? మీ తప్పట్లు రాలే? ఒకసారి తప్పట్లు కొట్టండి ప్లీజ్ అండి.
ఇది మరొక స్టేజ్కి వెళ్ళామండి మనం. తెలుగు సౌరభం అని మళ్ళీ చాటి చెప్పుకోవడానికి ఇంతకన్నా ఆర్ట్ ఏ మాత్రం కూడా వాళ్ళ బేసిక్స్ లేకపోయినా యు ఆర్ వెరీ గ్రేసియస్ టు ఈచ్ అదర్. ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ పాటను న్యాయం చేసినందుకు మరొకసారి వీళ్ళ పేరెంట్స్ కి, వీళ్ళని నేర్పించిన ఈ కోరియోగ్రాఫర్స్ కి ఎవరో చాలా చక్కగా చేయించారు. అభినయంతో పాటు కళ్ళతో పాటు ఆ ఆర్ట్ ని చక్కగా ఇక్కడ తెచ్చి మా అందరినీ మంత్రముగ్ధం చేయించి మీ అందరికి మీకు బహుబహు ఆశీర్వాదాలు. నిజంగా చెప్తున్నాను, చాలా ఫ్యూచర్ ఉంది. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ స్టేజ్ వచ్చినప్పటికీ ఇంకా మంచి పాటతో ముందుకు రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ మోర్ ప్లీజ్. ఏమండి వన్స్ మోర్ అండి, అండ్ వన్స్ మోర్. ఇది మళ్ళీ प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीं तारा धीं धीं तारा जदुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो नामशतं मूल नतुलतो
मैं निकला ओ गड्डी लेके ओ रस्ते पर ओ सड़क में एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया। ओ एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया। रब जाने कब गुजरा अमृतसर हो, कब जाने लाहौर आया, मैं उठे दिल छोड़ आया। एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया। उस मोड़ पे वो मुटियार मिली हो, उस मोड़ पे वो मुटियार मिली। जट अमला पागल हो गया, उसकी जुल्फों की छाँव में मैं बिस्तर डाल के सो गया। जब जागा ये भागा सब फाटक सब सिग्नल मैं तोड़ आया, मैं दिल छोड़ आया। हो एक मोड़ आया, मैं दिल छोड़ आया। సూపర్, మీదే స్టేజ్, ఇంక మీరే ఎంజాయ్ చేయాల్సిన టైం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కేకే రావు అండ్ मिस करोगी ना थोड़ा भी। శివతాండం ఆడడానికి లోసికా శ్రీ డాటర్ ఆఫ్ శ్రీ జిఎల్ మూర్తి ముందుకు రండి.
గలజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్య లంబితాం భుజంగ తుంగమాలికాంతమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం 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 జటాభుజంగ పింగళ స్ఫురత్వనామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంద సింధుర స్ఫురద్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి ఓం నమః శివాయ సదాశివం భజామ్యహం సదాశివం భజామ్యహం ఓం నమః శివాయ ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభావలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే అఖర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే ముక్తముత్తమోత్తమోత్తమం పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధిమేతి సంతతం హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింత విమోహనం హి దేహినాం సుశంకరస్య చింత విమోహనం హి దేహినాం సుశంకరస్య చింత పేరులో ఏముందో తెలీదు, కానీ మూర్తి గారికి మరొకసారి, మిస్సెస్ మూర్తి గారికి మరొకసారి. ఏమండి, ఎక్కడ ఉన్నామండి మనం ఈ సంవత్సరం? నిజంగా తెలుగు సౌరం గుబాళిస్తుందనడానికి మరొక లేదు. ఒక్కసారి తప్పట్లు కొట్టండి. ఇలాంటి కార్యక్రమం మళ్ళీ మళ్ళీ మనకు దొరకాలి. ఇలాంటి మనకు ఉన్నటువంటి ఆర్టిస్టులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారా అనడానికి ఇదొక నిదర్శనం అండి. మనలో ఇంత ఆర్ట్ ఉంది, వాళ్ళని మనం ఇంత ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరూ ఒక విట్నెస్ అయ్యి వాళ్ళకి ఆశీర్వదించండి, ఇంకా ముందుకు రావాలి. నెక్స్ట్ నా కూతురు పాట ఇందాలు అవ్వలేదు, మరొకసారి తను ట్రై చేస్తుంది. యాసిత రామ జంపాలైన నీతో గమనే మళ్ళీ వనల పుట్టించాడు సీతారామలని. ఇదో రకం స్వయం వరం అదేట్టుగా ఇలా నిజూపునే నపై పడే ఓ పూల
కాదే కదా ఒక క్షణం పోతే పోని పోయేది ముందు కాలానిలా బలం ఇద్దరిలో ఉంది రేపంటూ ఆ పంటూ లేని లోకంలో ఇద్దరిని ఊహించని ఎటువైపు చూస్తున్నా నీ రూపు కనిపించి చెరులోన వేయాలా ఎదురైతే రాలేను ఎటువైపు పోలేను నీ పక్కకొచ్చేదెలా ఓహో రాజానగల్లి ఉండాలి కాను వేళ ఓహో వనవాసమైన నిజంటలో సుఖం కదా ఉయ్యాలైనా జంపానైనా నీతో గమని మళ్ళీ మనల పుట్టించాడు సీతారామలని నా పాదమే పదే పదే నీ వైపుకే పడే జులాయి పాటలీడునే పడింది ముడే ఓహో ఎన్నావగాను నా కళ్ళలో కనే కన ఓహో ఇంద్రజాలం నీదేనా మహాశయ గండికి చిచెపడేలా జింకలాల వేగంగాల ఇద్దరంచులు సగం 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 అందుకో ఏమో ఈ వేళ నేను నీ సొంతమయ్యేలా నువ్వు నా చింతే చెరి చెయ్యి నిజం నిజం థ్యాంక్ యూ ఎన్ సౌమ్యశ్రీ వర్షిణి డాటర్ ఆఫ్ ఎన్యుఎస్ రావు గాంధారి అనే పాటకి డాన్స్ వేస్తుంది. గాంధారి గాంధారి నీ మరిది గాంధారి దొంగ సొంత మామలాగా వంగి చూసిండే గాంధారి గాంధారి నీ మరిది గాంధారి దొంగ సొంత మామలాగా వంగి చూసిండే గాంధారి గాంధారి నీ మరిది గాంధారి సంగు సంగు నచ్చి హాలి రంగు సలిండే పోయిన ఏడు ఇంత పొక్కిరి కాడు రైకల వాసనే తెలియని వాడు ఇంత లోపల ఏమి జరిగను సూదులా సూపుతో గుచ్చుతున్నాడే గాంధారి నీ మరిది ఎదేదో చేసిండే సింధూరి సెంపాకు సిరిగంధం పూసిండే
తప్పట్లు పడ్డాయండి, తప్పట్లు పడ్డాయి. అప్పుడుకో ఈ గుణటమట జొనబుళ్ళండి. వెరీ నైస్. ఏమండి ఎవరిదండి కోరియోగ్రఫీ? మీ ఇద్దరు ఎవరు ముందు డాన్స్ చేసేవారు చిన్నప్పుడు? డాన్స్ అంటేనే వేయకూడదన్న. సేమ్ చూడండి, ఇద్దరి ఇళ్లలోనట డాన్స్ వేయడం ఒక సాంప్రదాయం లేదు, కానీ ఇక్కడ ఒక డాన్స్ పురుగు ఉంది. ఒకసారి తప్పట్లు కొట్టండి. ఈ ఆర్ట్కి మీరు ప్రోత్సహించినందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, ఇంకా దేనికోసం అయితే ఈ తెలుగు సౌరవం ఎప్పుడూ వేచి ఉంటుంది ఒక స్పెషల్ అట్రాక్షన్ గా, చెప్పండి ఏదో అది. అండి ఆడవారి డిమాండ్ ఏంటండి? కోలాటం. కోలాటంకి తీసుకొని వస్తున్నాం మన ముందు 8 పార్టిసిపెంట్స్. జేఎస్వి రమణ గారు, వైఫ్ ఆఫ్ జేఎస్వి రమణ గారు, డి లక్ష్మి, వైఫ్ ఆఫ్ డివి రావు, సునీత గారు, వైఫ్ ఆఫ్ ఎస్ రమేష్, ఆర్ భవ్య, వైఫ్ ఆఫ్ ఆర్కే గుణశెట్టి, ఆర్ నిర్మల, వైఫ్ ఆఫ్ శ్రీ ఆర్కే రావు గారు. చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా. జనక జనక జన జనక జనక జన జనక జనక జన జనక జనక జన పదము కదిలే కృష్ణ కృష్ణ ఢమక ఢమక ఎద డోలు మోగే కృష్ణ 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 జనక జనక జన జనక జనక జన పదము కదిలే కృష్ణ కృష్ణ ఢమక ఢమక ఎద డోలు మోగే కృష్ణ. బృందావనికి చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా. బలపుల పాటే ఆలపిస్తూ అల్లరి ఆటల మల్లెలు పూస్తూ రేపావు తీపి జ్వాల. ఒక పక్కన రక్కసి మూకలతో సమరాలను చేశావు, ఈ పక్కన చక్కని చుక్కలకి మరి చీరలు దోచావు. చూసాము నందనందన ఓ కన్నయ్య, మా కన్నుల వెలుగే నిండేలా గోపాల. చూసాము నందనందన ఓ కన్నయ్య, మా కన్నుల వెలుగే నిండేలా. మురళి రవళిని మధుర సరళికని మురిసే యమున కృష్ణ కృష్ణ ములికి ములికి పడి జూయలోని కృష్ణ. ఈ తోటదో చిలకమ్మ ఈ తోటకొచ్చింది, పలుకే నేర్చిందా పలుకులుకే మార్చిందా. ఈ గాలిలో రాగాలే ఆ గొంతు పాడింది, మనసి మురిసిందా హరివిల్లై విరిసిందా. గుండెల్లో సంకేతాలు శృతి చేసిన సంతోషాలు అందంగా తారలు చేసి ఎగరేయని. కన్నుల్లో వెలిగే కలలు కమ్మని చిరు ఆశలాలలు కోలాటాలాడే వేళకు తెరతీయని. ఈడులో ఒక వేడిలో అడుగేస్తే సై సై. బృందావనికి చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా. కొలను నీటి అలల పైన సాగే దీపతోరణాలు. కలికి తనము కోరుకున్న కలలి కాంతి నందనాలు. దీపాంజలి ప్రేమ రూపాంజలి దివ్యాంజలి కిరణ కావ్యాంజలి. ఓ చిన్నది చూపులతో బాణాలు వేసింది, ఎవరా సోగాడు తను తిరిగి చేశాడు. మాటన్నది మరచాడు మెలికల్లి తిరిగాడు, అవునా కుర్రోడా సిక్కెందుకు
వయసుకి ఆర్ట్కి ఎటువంటి లింక్ లేదండి. మళ్ళీ ఒకసారి చాటి చెప్పుకోవడానికి మీరే ఒక సాటి. మిమ్మల్ని చూస్తుంటే మేము ఇంకా ఆగలేమేమో అనిపిస్తుంది. మీకేదో కాంపిటీషన్ తీసుకొని రావాలి మా మగవాళ్ళు. అంత చక్కగా మగవాళ్ళకి కూడా ఉండాలి. అలాగా ముందుకు వస్తే బాగుంటుందండి. బండెలు పోవడాలు కావు. వీళ్ళు ఎంత శ్రమ పడ్డారో నేను కళ్ళారా చూశాను. ప్రతి ఆదివారం శనివారం నాడు మైక్ ఎట్టుకొని చక్కగా సమయం తీసి నాది కాదని పిల్లల్ని భర్తల్ని వాళ్ళ తల సంసారాలను వదిలి ఈ స్టేజ్కి ఒక రిథంతో వచ్చారు అంటే ఒకసారి చప్పట్లు పడాలి, చాలా జోరుగా పడాలి, ఏళ్ళు పడాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్తదనం తెస్తున్నారు వీళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మళ్ళీ మాకు మరో కోలాటంతో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చి మంత్రనృత్యం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క అలంకరణ, ఈ తెలుగు సౌరభం అనేది కేవలం తెలుగు అనేది కాకుండా సౌరభం అనే విషయానికి మళ్ళీ మనం చాటి చెప్పుకోవడానికి మన రన్నింగ్ స్టాఫ్ లో ఉన్నటువంటి కొంతమంది రిటైర్ అయ్యి ఈ సంవత్సరం అవకాశం అందుకున్న నలుగురికి నేను వేదికపై పిలుస్తున్నాను. వాళ్ళకి మనం ఒక చిన్న మన తరపు నుంచి ఒక అభినందన తెలియజేసుకోవడానికి డివిసి గారికి నేను ముందుగుండా రమ్మంటున్నాను. నమస్కారం అండి. ఎల్లారామరావు గారు చెప్పినట్టు రైల్వేలో విశేషమైన సేవలు అందించి ఈ సంవత్సరంలో అంటే లాస్ట్ ఇయర్ ఉగాది నుంచి ఈ ఉగాది మధ్యలో పదవీ విరమణ చేసినటువంటి శ్రీ యుబిఎన్ రావు గారిని, శ్రీ డిఎన్ రావు గారిని, శ్రీ డివి రమణ గారిని మరియు మా మిత్రుడు బ్యాచ్మేట్ ఎవరి ఎస్కే అమీర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. డిఎన్ రావు మాస్టర్, డివి రమణ గారు, యుబిఎన్ రావు మాస్టర్, ఇంతకు ముందే రిటైర్ అయినటువంటి శ్రీ కె అప్పారావు గారిని, బి దుర్గారావు మాస్టర్ని, ఏవిడి ప్రసాద్ గారిని, పి శ్యామ్ మాస్టర్ని, ఈ బాలకృష్ణ మాస్టర్ని, బిఎస్ నారాయణ గారు, ఇంకా రిటైర్ అయిన మాస్టర్లు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కూర్చోండి. గంటో మాస్టర్, ఎల్ఎన్ గంటో మాస్టర్, ఏవిడి ప్రసాద్ గారు, బి దుర్గారావు గారు, పి శ్యామ్ మాస్టర్, కె అప్పారావు సార్, యుబిఎన్ రావు, ఈ బాలకృష్ణ మాస్టర్, బిఎస్ నారాయణ గారు, రిటైర్మెంట్ మాస్టర్లు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచుంటున్నాం. బి దుర్గారావు మాస్టర్, ప్రసాద్ మాస్టర్, క్లాప్స్ అంటే కొట్టండి. అమీర్కి క్లాప్స్ కావాలట, అడిగి కొట్టించుకోవాల్సి వస్తుంది. వి రామారావు మాస్టర్, డిఎన్ రావు మాస్టర్కి సాల్వాతో సత్కరిస్తారు. గంటో మాస్టర్, ఈ బాలకృష్ణ మాస్టర్ ఇద్దరు కలిపి డివి రమణ గారిని సత్కరించండి. తప్పట్లు కొట్టండి. డివి రమణ మాస్టర్ మొహమాటం ఎక్కువ, అమీర్లాగా అడగలేరు ఆయన. పిలిచిన వెంటనే వచ్చినటువంటి విశ్రాంత మాస్టర్లు, మా గురువులు, అలాగే ఈ ఉగాది కార్యక్రమానికి రిటైర్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోయినా సరే ఈ వేదిక మీదకి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఈ కార్యక్రమంలో భాగం కావాలని ఎప్పుడు కోరుకుంటున్నాం. ఇలాగే మన మధ్య అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ నమస్కారం. మన సోదరి ఉన్నారా, మా రిటైర్ అయిన వాళ్ళకి మీరు పిలిచి మరీ సత్కారం చేస్తున్నారంటే మిమ్మల్ని ఎప్పుడు మేము మర్చిపోలేము. మీకు అందరికీ మా ధన్యవాదాలు.
ప్రతి సంవత్సరం ఇలాగే ఉగాది పండుగ చేసుకుందాం, అందరం కలిసి ఉందాం. తప్పకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్. అలాగే కొత్తగా రిటైర్ అయిన యూత్ బాలకృష్ణ, ఈ మన యూబిఎన్ రావు గారు కానీ, అమీర్ మాస్టర్ కానీ ఏమన్నా మాట్లాడతారా? పాట కాదు, మాట్లాడండి. పాట తర్వాత పాడేది మాట్లాడతారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రన్నింగ్ స్టాప్ తెలుగు సౌరభం వారి అందరికీ నా ధన్యవాదాలు. మీ రిటైర్మెంట్ అయిన ప్రతి సంవత్సరం ఎవరైనా అయినా కూడా ఇక్కడ పిలిచి ఇట్లాంటి ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రన్నింగ్ స్టాప్ రిటైర్మెంట్ ఏంటంటే సెకండ్ లైఫ్. ప్రతి ఒక్కరు ఇంత కష్టపడి తెల్లారులేసి వాళ్ళతో పాటు వాళ్ళు ఇంట్లో కూడా కష్టపడి మనకి అన్ని విధాలుగా సహాయం చేస్తూ మనం కూడా అంత కష్టపడి ఇంత దీనికి వచ్చి రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిందంటే మనది ఇది సెకండ్ లైఫ్. ఇలాగే ప్రతి సంవత్సరం మనం ఉగాది పండుగ చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్. అమీర్. ప్రియ స్నేహితుల కుటుంబస్తులందరూ కూడా నూతన సంవత్సర క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు, నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి అభిమానం నాకెంతో బాగా నచ్చింది. దేశ భాషలందు తెలుగు లెస్స. మన భాష ఈరోజు ప్రపంచమంతా కూడా కొనియాడబడుతుంది. తెలుగు భాషను మనం అందరం కూడా గౌరవించాలి. దాన్ని ఎప్పటికీ కూడా గౌరవిస్తూనే జీవించాలి. అది మనకు ఒక ఆశీర్వాదం అన్నమాట, ఎందుకంటే మన మాతృభాష. అయితే ఈ ఉగాది వేడుకలు మరి ఎల్లప్పుడూ కూడా జరుపుకోవాలని నా హృదయపూర్వకంగా కోరుచున్నాను. అయితే ఈ ఉగాదిలోని ఒక విశిష్టమైనది, ముఖ్యమైన పాత్ర ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో ఉన్నంత జ్ఞానం మరి ఎక్కడ ఉండదు. ఉగాది పచ్చడిలో అనేకమైన రుచులు దాగి ఉన్నాయి. పులుపు, కారము, ఉప్పు, తీపి, ఇంకా వగరు, చేదు, అనేక రుచులు ఉన్నాయి. ఈ రుచులు ప్రతి రుచికి ఒక అర్థం ఉండదు. కారానికి ఒక అర్థం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ పచ్చడి మన జీవితంలోంచి అది బయటకు వస్తుంటుంది అన్నమాట. పచ్చడిలో ఉన్న ప్రతి రుచి కూడా మన జీవితంలో ఒక అనుభవాన్ని చూపిస్తుంటది. పచ్చడిలో ఉన్న కారం గురించి ఒక చెప్తారు, దయచేసి ఏమనుకోకుండా ఒక 5 నిమిషాలు పర్వాలేదు చెప్పచ్చా? ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ పచ్చడిని మన జీవితంలో అన్వయించుకోవాలి. ఈ రుచులన్నీ కూడా మనలో అన్వయించుకోవాలి. అందులో మనలోంచి పుడుతుంటాయి. అయితే పుట్టినాటిలోంచి మంచి వాటిని మనం బాగా అలవాటు చేసుకోవాలి, చెడ్డ వాటిని బయటకు పెట్టేయాలి. అందులోని కారం నోటికి తగిలినట్టు ఏమనిపిస్తుంది? మనకి దాహం అనిపిస్తుంది. ఎంత తాగినా దాహం తీరదు. కారానికి సాదృశ్యం ఏంటంటే కోపం. ఒక్కసారి మనం మన శత్రువు మీద కానీ, మన మిత్రుడి మీద కానీ, మన కుటుంబస్తుల్లో కానీ కోపపడి ఏదన్నా తప్పు చేస్తే ఏం జరుగుతుంది? కోపపడి మనం ఎవరన్నా పొరపాటును గట్టి కొడిసాం, ఆడు చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది? మనకి జైల్లో పెడతారు, జీవిత ఖైదు శిక్ష వేస్తారు. నువ్వెంత డబ్బు ఖర్చు పెట్టినా సరే దాంట్లోంచి నువ్వు బయటికి రావు. అదే కారం నోటికి తగిలినప్పుడు నువ్వెంత తాగినా సరే ఆ కారం తీరదు. ఈ కోపం వల్ల వచ్చే ఆ ప్రాబ్లం ఏంటంటే మనుషులకు దూరం అయిపోతాం, కుటుంబస్తులకు దూరం అయిపోతాం, స్నేహితులకు దూరం అయిపోతాం. సో ఆ కారాన్ని మనం విడిచిపెట్టాలి. తీపిని మనం అన్వయం చేసుకోవాలి. తీపి ఎంతో ఇష్టమైనది. అదేవిధంగా మనం మన జీవితాల్లో ప్రేమను మనం పొందుపరుచుకోవాలన్నమాట. ప్రేమిస్తే తీపి ఎంత మధురంగా ఉంటుందో దానికన్నా మధురంగా ఉంటుంది ప్రేమ ఉంటే మీలో సహనం కలుగుతుంది. ప్రేమ ఉంటే మీలో కోపాన్ని తొలగించేస్తుంది. ప్రేమ ఉంటే మంచి అభిమానాన్ని మీలో కలుగు చేస్తుంది. మనం అందరూ ప్రేమించుకోవాలి, స్నేహితులా భావించాలి. ఎటువంటి ఎవరి మీద ఈర్ష, పగ, ద్వేషములు ఏమీ పెట్టుకోకూడదు. మంచిగా జీవిస్తూ ప్రేమగా జీవిస్తే మంచి ఆరోగ్యం, మనకి మంచి ఆశీర్వాదం, మన కుటుంబస్తులకి, మన బిడ్డలకు అందరూ కూడా మంచి ఆశీర్వాదాలు కలుగుతాయని నేను నమ్ముచున్నాను. నా జీవితంలో జరిగాయి, నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు నా మీద ఎవరు కోపడినా సరే నేను ఆ కోపాన్ని విడిచిపెట్టేశాను. నేను ఒకప్పుడు చాలా కోపపడేవాడు నేను కూడా. అయితే దాన్ని విడిచిపెట్టాను, ప్రేమించడం నేర్చుకుంటున్నాను. మనం అందరం ప్రేమించుకుందాం. ప్రేమ చాలా విలువైనది.
ప్రేమకు అర్థం దేవుడు. దేవుడు చాలా ప్రేమమయుడు. మనం దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి కూడా ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమీ లేదు, సింపుల్. ఆయన ఆజ్ఞల్ని మనం గైకొనడమే. ఆయన ఆజ్ఞలు ఏమిటి? దొంగతనం చేయకండి, ఎవరిని కొట్టకండి, తిట్టకండి, ఎవరిది ఆశించకండి, సింపుల్. దేవుణ్ణి ప్రేమించడం, మనుషుల్ని ప్రేమించడం అంటే ఒకటే. ఈ 10 కమాండ్స్ ఆచరిస్తే చాలు. దొంగతనం చేయకండి, ఎవరిని తిట్టకండి, కొట్టకండి, మోసం చేయకండి, సింపుల్. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. మమ్మల్ని గౌరవించినందుకు, అలాగే మా సీనియర్స్, మీ సీనియర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అభిమానం మా అందరి మీద ఉండాలని కోరుకొంచు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమీర్. సింపుల్గా చెప్పిన జీవన సారాన్ని చాలా క్లుప్తంగా చెప్పేశావు. ఒకప్పుడు భోగి అమీర్, ఇప్పుడు యోగ్య మారిపోయాడు మేడం. భోగ్గా ఉన్నప్పుడు చెప్తే ఎవరు వినకపోవచ్చు, యోగ్గా మారిన తర్వాత చెప్పాడు కాబట్టి అందరం ఆయన చెప్పిన మంచి వాక్యాలని పాటిద్దాం, ఫాలో అవుదాం. ఆయన చెప్పినట్టు కోపం అనేది చాలా గొప్ప శత్రువు మనిషికి. మనుషుల మధ్య బంధాలని, అనుబంధాలని, కుటుంబాలని అన్నిటినీ విడదీసేది అదే అండి. దాన్ని జయించగలిగితే భగవంతుడికి మనిషికి పెద్దగా తేడా అయితే ఏముండదు. ఇంత అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినటువంటి ఎస్కే అమీర్ గారికి తెలుగు సౌరభం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడే వచ్చారండి ఈ మాస్టర్, చాలా మందికి తెలియకపోవచ్చు, ఎస్బి రావు గారని లోకోశాంటర్ కింద చేసి రిటైర్ అయిపోయారు. ప్రతి సంవత్సరం ఈయన పిలుద్దాం అనుకోవడం, ఈయన కాంటాక్ట్ నెంబర్ దొరకపోవడం మనం మిస్ అవుతున్నాం. అనుకోకుండా మన అదృష్టం కొద్ది నేను కనపడ్డాం, ఆహ్వానించాం. వెంటనే మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా ఎల్లారామరావు గారు. థ్యాంక్ యూ. మనకి ఇంకొక హైలైట్, దివ్య భారతి గారు, హైలైట్ ఆఫ్ జట్నీ, రన్నింగ్ స్టాఫ్ వైఫ్స్ అందరికీ ఒక స్ఫూర్తి. వైఫ్ ఆఫ్ జిఎల్ మూర్తి గారు, ఈమె గత 2 సంవత్సరాలుగా చాలా యూట్యూబ్ విన్యాసాలతో మనందరినీ ఆకర్షించుకుంటూ ఈరోజు ఒక మంచి పాటతో, మరాఠీ డ్యాన్స్తో ముందుకు వస్తుంది జి దివ్య భారతి గారు. पुनव चांदन नादे
ఈమె యువిఎం రావు గారి తమ్ముడు కూతురు ప్రత్యూష. दो तोले की मुंदरी ला दे, 3 तोले का कंगना, मुंह दिखाई दे दे फिर तू ले जा अपने अंगना. दो तोले की मुंदरी ला दे, 3 तोले का कंगना, मुंह दिखाई दे दे फिर तू ले जा अपने अंगना. ना समझ तू चीज पुरानी, चेहरा मेरा पीस नूरानी, देखेगा तो खा जाएगा 100 झटके. पल्लू लटके रे मारो पल्लू लटके, पल्लू लटके रे मारो पल्लू लटके. जरा सा टेढ़ो हो जा बालमा. पल्लू लटके रे मारो पल्लू लटके, पल्लू लटके रे मारो पल्लू लटके. हो साजना वे आँख तेरी है बदतमीज रे, पानी पानी कर दे शर्म से, है ऐसी चीज रे, है नियत की खोटी करती बदमाशी, बेईमान भी है ये हाँ अच्छी खासी, करती जावे ये शैतानी, खुद की कैसे करूं निगरानी, घूरी जावे नॉन स्टॉप मुझे डट डट के. पल्लू लटके रे मारो पल्लू लटके, पल्लू लटके रे मारो पल्लू लटके. जरा सा टेढ़ो हो जा बालमा. पल्लू लटके रे मारो पल्लू लटके, पल्लू लटके रे मारो पल्लू लटके. చాలా మంది అడుగుతున్నారు ఏంటి కోలాటం వల్లే ఒక్కసారికి కిందకి దించేశారు. మనకి సాంప్రదాయం అండి కోలాటం 2 సార్లు వేయించడం అనేది. అది సమయాభావం వల్ల దింపటం, నెక్స్ట్ వాళ్ళు రెండోసారి ఇమీడియట్లీ వేపిస్తే ప్రతిసారి అలసిపోతున్నారు. దానికోసమే కానీ వాళ్ళు వదిలిపెట్టే ఛాన్సే లేదు. ఎందుకంటే ఈసారి కేవలం 5 ఇచ్చారంటే పేర్లు, ఎక్కువ ప్రోగ్రాంలు లేవన్నారు. ఇప్పుడేమో ఎలా కండక్ట్ చేయాలి ఇన్ని పేర్లు ఇచ్చేసారనేసి తర్జన భర్జనలు అవుతున్నాయి. ఆ సమయభావం వల్ల కూడా ముందు వాళ్ళకి ఇమ్మీడియట్లీ చెప్పడానికి కొంచెం సంశయించారు. ఈసారి ప్రతి ప్రదర్శన అద్భుతం. అయితే కోలాటం అయితే టోటల్ స్టేజ్కి నిండుదనం వచ్చింది. ఇప్పుడు దయచేసి ఒకసారి మన కోలాటం గ్రూప్ని మళ్ళీ ఆహ్వానిస్తున్నాం, తమ నృత్య ప్రదర్శన ద్వారా అలరించాలని కోరుకుంటున్నాం. బృందావనికి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా. జనక జనక జన జనక జనక జన జనక జనక జన జనక జనక జన పదము కదిలే కృష్ణ కృష్ణ ఢమక ఢమక యన డోలు మోగే కృష్ణ 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 కృష్ణ. జనక జనక జన జనక జనక జన పదము కదిలే కృష్ణ కృష్ణ ఢమక ఢమక యన డోలు మోగే కృష్ణ. బృందావనికి చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా. బలపుల పాటి ఆలపిస్తూ అల్లరి ఆటల మల్లెలు పూస్తూ రేపావు తీపి జ్వాల. ఒక పక్కన రక్కసి మూకలతో సమరాలను చేశావు, ఈ పక్కన చక్కని చుక్కలకి మరి చీరలు దోచావు. చూసాము నందనందన ఓ కన్నయ్య, మా కన్నుల వెలుగే నిండిలా గోపాల. చూసాము నందనందన ఓ కన్నయ్య, మా కన్నుల వెలుగే నిండిలా. మధుర సరళికని మురిసే యమున కృష్ణ కృష్ణ, ములికి ములికి పడి మూలలోని కృష్ణ.
దీనికి ఇవ్వడానికి మాలో ఒక అందరికన్నా సీనియర్ మోస్ట్ అప్పారావు గారికి నేను మనవి చేస్తున్నాను. ఇది తెలుగు సౌరం తరపున ఈ మగువారికి మీ తరపున ఒక గిఫ్ట్ రూపేణ మా వంతు మేము ఇస్తున్న ఒక గిఫ్ట్ మాత్రమే. ఇది క్యాష్ రూపేణ ఇస్తున్నాం మీకు. మీరు శ్రమ పడుతున్నారు, అందుకోండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నిల్చోండి. థ్యాంక్ యూ సార్. అవ్వచ్చు లోకో ఇన్స్పెక్టర్లో మోస్ట్ సీనియర్ ఐ థింక్ అప్పారావు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆశీస్సులు మాకు కావాలి ఎప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈయన సర్వీస్ ఎంత చెప్పుకున్నా చాలదండి. వీళ్ళు ఎల్ఐగా ఉన్నప్పుడు మేము అసిస్టెంట్ లోకో పైలట్లుగా వచ్చాం. అన్నదమ్ముల కన్నా ఎక్కువగా చూసుకొని మాకెప్పుడు కూడా ఆస్వాదించి ఇక్కడ కుర్దా రోడ్లో మేము మళ్ళీ నిల్చొని ఈరోజు ఆయన ఎదురుగుండా మాట్లాడగలుస్తున్నాం అంటే మీ ఆశీర్వాదం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి కూడా మళ్ళీ థ్యాంక్ యూ. మళ్ళీ మాకు నెక్స్ట్ ఇయర్ ఇదే రకంగా ఒక న్యూ వెర్షన్తో రండి. మీకోసం వేచి ఉంటాం మరొకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. లేజీ డాన్స్ నెక్స్ట్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉండండి. బ్యాక్ స్టేజ్లో ఉన్నట్టున్నారు.